తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి వైఖరికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకొని మరి మునుగోడులో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ ఎన్నికల్లో ఒక మునుగోడుకే పరిమితి అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించేటువంటి ఎన్నికలు పూర్తిగా గత 9 సంవత్సరాలుగా అవినీతితో అక్రమాలతో నియంత్రితపు ఆలోచనలతో ఈరోజు ఒక కుటుంబ పరిపాలన తీసుకొస్తున్నటువంటి కుటుంబ పరిపాలన తెలంగాణ ప్రజల మీద రుద్దుతున్నటువంటి ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబానికి బుద్ధి చెప్పాలి. తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఏ ఒక్క ఉద్యమకారుడు కానీ ఏ ఒక్క పోరాట యోధుడు కానీ ఈరోజు టీఆర్ఎస్లో లేరు. వరుసగా అందరినీ ఒకరి తర్వాత ఒకరిని కేసీఆర్ గారు నెట్టేశారు. ఈరోజు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మంట పలిగే విధంగా ఈరోజు తెలంగాణ అనే పదాన్ని కూడా ఆయన పార్టీలో తొలగించారు. ఈ ఒక్క విషయం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం పేరు మీద వచ్చినటువంటి పార్టీ 1200 మంది తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ బలిదానంతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వము వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయకుండా వాళ్ళ ఆకాంక్షలకు విరుద్ధంగా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు తెలంగాణను వదిలేసి ఏదో గత 9 సంవత్సరాలుగా తెలంగాణను గడించినట్టు గత 9 సంవత్సరాలుగా తెలంగాణలో అంతా కూడా సస్యశ్యామలమైనట్టు తెలంగాణలో నిరుద్యోగం లేనట్టు తెలంగాణలో ఆత్మహత్యలు జరగలేనట్టు తెలంగాణలో అవినీతి లేనట్టు తెలంగాణలో కుటుంబ పాలన లేనట్టు తెలంగాణలో అహంకారపూరితమైన వైఖరి లేనట్టు తెలంగాణలో అధికారం దుర్వినియోగం లేనట్టు ఈరోజు తెలంగాణ మోడల్ ప్రభుత్వాన్ని దేశమంతా ఇస్తానని చెప్పి పార్టీ నుంచి తెలంగాణ పదాన్ని తొలగించుకొని తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అహంకారపూరితమైనటువంటి ఈ అవినీతి పూరితమైనటువంటి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆయన ఈరోజు మంత్రులను దింపినా లేక ఎమ్మెల్యేలను దింపినా లేక మద్యం బాటలను దింపినా లేక డబ్బు సంచులను దింపినా లేక పథకాల పేరు మీద ప్రజలను మువ్వెపెట్టినా గతంలో ఉన్నటువంటి అనుభవాలు ఇంతకుముందు మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినట్టు దుబ్బాకలో చూసాము, హుజరాబాద్లో చూసాము, హైదరాబాద్లో కూడా ఇంటింటికి 10,000 వంచాడు. అయినప్పటికీ కూడా ప్రజలు ఎవ్వరు కూడా ఈవెన్ దళిత బంధు ప్రకటించినటువంటి హుజరాబాద్లో దళితులందరూ భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. కరెంటు మోటార్లకు మీటర్లను ప్రచారం చేస్తే రైతులందరూ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు. ఈరోజు మేము కరెంటు మోటార్లకు మీటర్లు కాదు, ఈరోజు ప్రజలే టీఆర్ఎస్ పార్టీ అవినీతి కుంభకోణాలకు మీటర్లు పెట్టారు. తెలంగాణ ప్రజలే తెలంగాణలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు అధికార దుర్వినియోగానికి మీటర్లు పెట్టారు. ఖచ్చితంగా ఒక్కొక్క అవినీతి కుంభకోణానికి ఒక్కొక్క అక్రమాలకు ఒక్కొక్క అహంకారపూరిత వైఖరికి ఒక్కొక్క కుటుంబ పాలన దుర్వినియోగానికి తెలంగాణ ప్రజలు ఏదైతే మీటర్లు పెట్టారో ఆ మీటర్లలో లెక్క చూసి ఖచ్చితంగా మునుగోడులో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారు. టీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా మునుగోడు నడి గడ్డలో పాతరేస్తారని ఈ సందర్భంగా మనం చేస్తాం.